నియోజకవర్గంలోని ఓ కీలక గ్రామ పంచాయతీలో రాజకీయంగా ఇప్పుడు ఒక ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు సర్పంచ్ పదవి కోసం పోటీ పడిన నేతలు ఇప్పుడు మరో కీలక పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఏకంగా డజనుకు పైగా ఆశావాహులు రంగంలోకి దిగడంతో స్థానిక రాజకీయాలు హాట్ గా మారాయి. అసలు ఆ పదవి ఏంటి, ఆ రేసులో ఉన్న నాయకులు ఎవరో కేటీవీ ప్రత్యేక కథనంలో చూడండి. ఇది కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామ పంచాయతీ జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీలో ఒకటి. ఇక్కడ రాజకీయ పదవులు అంటే నాయకులకు ప్రత్యేక క్రేజ్. సర్పంచ్ పదవి దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అందరి చూపు ఉప సర్పంచ్ పదవిపై పడింది. ఏకంగా డజనుకు పైగా నాయకులు ఈ ఒక్క పదవి కోసం పోటీ పడుతుండటంతో వేంపల్లి రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి గ్రామ పంచాయతీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కేంద్రం. టీడీపీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన సింగారెడ్డి మునిరెడ్డికి సర్పంచ్ బాధ్యతలు అప్పగించాలని పార్టీ శ్రేణుల్లో బలమైన డిమాండ్ వినిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే అసలు పోటీ అంతా ఇప్పుడు ఉప సర్పంచ్ పదవి చుట్టూనే తిరుగుతోంది. నాకు కావాలి అంటూ ఆశావహులు నాయకుల చుట్టూ తిరుగుతున్నారట. ఇప్పటి వరకు డజనుకు పైగా నాయకులు తమ అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు తెలియచేసినట్లు సమాచారం. ఉప సర్పంచ్ రేసులో వీరభద్ర, వేమకుమార్, అబ్దుల్ ఫయాజ్, డక్కా రమేష్, వడ్డేవాళ్ల రవి, దొంతు సుబ్బారావు, మహమ్మద్ తెలంగాణ వలితో పాటు బీజేపీ నుంచి గాలిహరి, దొంతు సుమన్, జనసేన నుంచి ఆర్ఎంపీ డాక్టర్ రవి వంటి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. మైనార్టీలకు అవకాశం ఇస్తే షబ్బీర్ వర్గంతో పాటు అబ్దుల్ పేరు ప్రచారంలో ఉంది. తెలంగాణ వలి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చి ఉండడం, స్టేషన్లో పంచాయతీల ద్వారా ఆర్థికంగా బలపడటంతో తెలంగాణ వలి కంటే అబ్దుల్ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తే వీరభద్ర, వేమకుమార్, గాలిహరి, డాక్టర్ రవి రేసులో ఉంటారని ప్రచారం. బీసీ వర్గానికి అవకాశం వస్తే వడ్డేవాళ్ల రవి, డక్కా రమేష్ వంటి నేతలు ముందంజలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లీన్ ఇమేజ్, పార్టీ పట్ల విధేయత, బీటెక్ రవి సూచనల మేరకు పనిచేసిన చరిత్ర వంటి అంశాలే చివరికి నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి వేంపల్లి ఉప సర్పంచ్ పదవి ఇప్పుడు చిన్న ఎన్నిక కంటే పెద్ద రాజకీయ సమీకరణంగా మారింది. సామాజిక వర్గాలు, పార్టీ విధేయత, స్థానిక ప్రభావం ఇలా అన్ని లెక్కలు వేసుకుంటున్న కూటమి నాయకత్వం చివరకు ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వేంపల్లి రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒక్క మాట, ఉప సర్పంచ్ గిరి ఎవరి ఖాతాలో పడుతుంది?